మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వ్యూయర్స్, మన ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఒక సైలెంట్ సూపర్ హీరో అంటూ ఒకరు ఉంటారు. వాళ్ళే జనరల్ ఫిజిషియన్స్. ఎస్, మనకి జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా, మన హార్ట్ బీట్ రైజ్ అయినా కూడా, మన మనసు బాగోకపోయినా కూడా మన ఆరోగ్యాన్ని చెక్ చేసిన తర్వాత సో ఎవరు స్పెషలిస్ట్ ని కలవాలనేది కూడా వాళ్ళే గైడ్ చేస్తారు. సో అందుకే వాళ్ళని సూపర్ హీరోస్ అన్నాం. సో అలాంటి ఒక సూపర్ హీరో జనరల్ ఫిజిషియన్ ఈ రోజు మన పోడ్కాస్ట్ లో మనతో పాటు ఉన్నారు. వారే డాక్టర్ శంకర్ ప్రసాద్ గారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి. హలో అండి. హలో అండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాకు ఈ టైం కేటాయించి వచ్చినందుకు పిలవగానే. అండ్ ఇవాళ వీడియోలో సో ప్రతి ఒక్కరూ చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ గురించి స్పెషల్గా మాట్లాడాలి అని అనుకున్నాను. సో పెద్ద పెద్ద డిసీజెస్ గురించి అందరికీ చెప్పాలని అయితే కాదు, రైట్? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ టూ థింగ్స్. ఒకటి, మా కేటగిరీ ఆఫ్ జనరల్ ఫిజిషియన్స్ సూపర్ హీరోస్ అని ఐడెంటిఫై చేసినందుకు. అండ్ సెకండ్ థింగ్, ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. యా, సో ఫస్ట్ డే స్టార్ట్ తోటి మనము ఉదయం మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుందో దాని నుంచి తీసుకుందాం. సో అక్కడ నుంచి మనం ఎలా స్టార్ట్ చేస్తున్నాం మన డేని, ఏం మిస్టేక్స్ చేస్తున్నాం అనేది స్టార్ట్ చేద్దాం, రైట్? సో పొద్దున్న లేవగానే అందరూ కూడా మంచిగా ఒక బాటిల్ వాటర్ తాగుతారు, లేకపోతే ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటూ ఉంటారు. సో ఇలా వాటర్ తీసుకుంటే బాడీ డీటాక్స్ అవుతుందని చాలా మంది నమ్ముతారు. ఇది ఎంతవరకు నిజం? డీటాక్స్ అనేది ఒక రిలేటివ్ కాన్సెప్ట్ అండి. అంటే మనం బాడీ నుంచి ఏమేం పంపిస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. సో అబ్సల్యూట్ గా నీళ్లు తాగినంత మాత్రాన డీటాక్స్ అవుతుందని కాదు, అలా అని నీళ్లు తాగితే డీటాక్స్ అవ్వదని కాదు. ఓకే, బట్ దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అబౌట్ ఇట్. అంటే ఫస్ట్ థింగ్, ఎంత నీళ్లు తాగాలి, ఎలాంటి నీళ్లు తాగాలి, ఎప్పుడు తాగాలి. ఎక్సెస్ వాటర్ తీసుకోవటం మంచిది కాదు. మళ్ళీ ఎక్సెస్ అనేది మనిషికి మారుతూ ఉంటుంది. సీజన్ కి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వర్షాకాలంలో కూర్చొని చల్లనీళ్ళు ఎక్కువ తాగితే ఇట్ మైట్ నాట్ బి ఎ వెరీ గుడ్ ఐడియా. అలానే సమ్మర్లో చల్లనీళ్ళు తీసుకుంటే ఇట్ ఇస్ ఓకే. సో వర్షాకాలంలో కనుక, అంటే బయట చల్లగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగితే ఇట్ స్టిమ్యులేట్స్ ద డైజెస్టివ్ ట్రాక్ట్. మనకి బేసికలీ మోషన్ అవ్వడానికి కానివ్వండి, బేసిక్ ఫంక్షన్స్ కానివ్వండి, స్టిమ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ గుడ్ ఐడియా. అయితే ఇట్ షుడ్ నాట్ బీ మరీ ఇన్ ఎక్సెస్. ఒక 500 to 750 ml వరకు ఇట్ ఈస్ ఓకే. ఎవరికి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి. నార్మల్ వాళ్ళకి 250 to 500 ml వరకు ఇట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. అంతేకాని అంతకంటే ఎక్కువ తీసుకోవటం, బియాండ్ సీజన్ ఆర్ బియాండ్ రెలెవెన్స్ తీసుకోవటం. ఇప్పుడు మనం దాహం అనే కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకోండి, మీరు 10 మందిని చూస్తే 10 మందికి ఒకే రకమైన దాహం ఉండదు. కొంతమంది రోజంతా నీళ్లు తాగకపోయినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వేరేస్ కొంతమందికి ఒక గంట సేపు నీళ్లు తాగకపోయినా కూడా వేడి చేసినట్టు, యూరిన్ లో బర్నింగ్ ఇలా అనిపిస్తుంటుంది. సో వాళ్ళ శరీర తత్వాలని బట్టి, వాళ్ళ శరీర పరిస్థితిని బట్టి వాటర్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది. సో వన్ జాకెట్ డస్ నాట్ ఫిట్ ఆల్ అండి. అంటే మినిమం క్వాంటిటీ ఇంత తీసుకోవాలని ఏమైనా ఉంటుందా? ఇప్పుడు 3 to 5 liters అంటా తీసుకోవాలి. సో నాకు దాహం ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడు ఏంటది, టైం పెట్టుకుని మరి వాటర్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. దాహం లేనప్పుడు కూడా ఎందుకు తీసుకోవాలి? తీసుకోకపోతే ఏమవుతుంది? నేను అదే చెప్తున్నానండి, ఇట్ ఈస్ రాంగ్. ప్రతి మనిషి 3 to 5 liters తీసుకోవాలనేది రూల్ కాదండి. ఇది ఎక్కడ కూడా ప్రూవ్ అయిన రూల్ కాదు. ఇది ఎక్కడైనా ఎస్టాబ్లిష్ అయిన సిస్టమ్ కాదు. ఫండమెంటలీ దాహం బట్టి తాగాల్సి ఉంటుంది. మన దాహం అనే సిస్టమ్ బాడీలో చాలా సెన్సిటివ్ సిస్టమ్. సో ఆస్మోలాలిటీ అనే దాన్ని బ్రెయిన్ మెజర్ చేసి మనకి ప్రిసైజ్ గా చెప్తుంటుంది. 1 to 2 milli osmoles తేడా వచ్చినా మనకి దాహం అనేది స్టిమ్యులేట్ అవుతుంది. సో యాక్చువల్ గా ప్రిసైజ్ గా అయితే కనుక మన దాహం బట్టి, మన యూరిన్ కలర్ బట్టి యాక్చువల్లీ మనం మానిటర్ చేసుకోవచ్చు. యూరిన్ డార్క్ ఎల్లో అవుతుంది అంటే మనకి నీళ్ళు ఎక్కువ తాగాలి అని అర్థం. దాహం వేస్తుంది అంటే నీళ్ళు తీసుకోవాలి అని అర్థం. దాహం లేదు, యూరిన్ నార్మల్ కలర్ లో ఉంది అంటే ఇట్ మీన్స్ యాక్చువల్లీ నీళ్ళు అవసరం లేదు అని అర్థం. సో ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇది సేక్రోసాంక్ట్ రూల్ కాదండి. అందరూ 3 లీటర్లు తాగవలసిందే, 5 లీటర్లు తాగవలసిందే అనేది దట్స్ నాట్ కరెక్ట్. రెండవది, పైపెచ్చు ఇట్ కెన్ బి డేంజరస్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, హార్ట్ పేషెంట్స్ అనుకుందాం, లేదా హార్ట్ ఫ్లూయిడ్ ని రీటైన్ చేసే కొన్ని మందులు ఉంటాయి. అటువంటి మందులు వేసుకున్న వాళ్ళు అనుకుందాం, రీనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అనుకుందాం. వీళ్ళలో ఫ్లూయిడ్ అక్యూములేట్ అయ్యి హార్ట్కి ఇంకా స్ట్రెయిన్ అనేది పెరుగుతుంది. అలానే సోడియం ఎక్కువ తక్కువ అవుతున్న పేషెంట్స్ ఉంటారు చాలా మంది, పర్టికులర్లీ ఈ టెల్మాసార్టాన్ లాంటి మందులు వాడుతున్నటువంటి వాళ్ళు ఎండాకాలంలో. సో ఈ ఎక్సెస్ వాటర్ తీసుకోవటం వల్ల సోడియం డౌన్ అయ్యి దాని వలన మళ్ళీ బ్రెయిన్ కి డ్యామేజెస్ ఇలా అవుతాయి. సో ఏదన్నా కూడా గౌతమ బుద్ధుడు 2600 సంవత్సరాల క్రితం కనుక్కున్న సత్యం ఏదైతే ఉందో, ఈ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళొద్దు, ఆ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళొద్దు. మధ్య మార్గంలో నడవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి కూడా అదే రూల్ అండి. రైట్. సో ఫర్ సపోజ్ నేనే ఎగ్జాంపుల్గా తీసుకుంటే, నన్ను ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా వాటర్ తాగే అలవాటు లేదు.
టు బి ఫ్రాంక్ నాకు దాహం అనిపిస్తే తప్పితే కానీ నేను వాటర్ తాగను. సో ఈవెన్ ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా చాలా సేపటికి కానీ 2 hours కానీ నాకు దాహం అనిపించదు. పర్ డేలో మాక్సిమం చూసుకుంటే ఒక 1 లీటర్ తాగడం నాకు చాలా ఎక్కువ. సో నువ్వు వాటర్ ఎక్కువ తాగట్లేదు కాబట్టి నీ బాడీలోని ఆర్గన్స్ అన్ని చాలా తొందరగా చెడిపోతాయి అండ్ నీకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా బాగా వచ్చేస్తాయి, నీ కిడ్నీస్ పాడైపోతాయి అని అందరూ చెప్తూనే ఉన్నారు. బట్ నేను స్టిల్ నేను యాక్టివ్గానే ఉన్నాను, నా పని నేను చేసుకుంటున్నా, నాకు దాహం అనిపించినప్పుడే తాగుతున్నా. నిజంగానే అలా బాడీలోని ఆర్గన్స్ అన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? నేను అదే చెప్తున్నానండి. ఇది ఇప్పుడు మెటబాలిజం అన్నది అందరికి ఒకటేలాగా మెటబాలిజం ఉండదండి. హై మెటబలైజర్స్ ఉంటారు, లో మెటబలైజర్స్ ఉంటారు. కొంతమందికి వాటర్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి వాటర్ డిమాండ్ చాలా తక్కువ ఉంటుంది. యాక్చువల్గా స్పీకింగ్ ఇండివిజువలైజ్ చేసి చూసుకోవడం అనేది కరెక్ట్. థర్స్ట్ అనేది ఎంట్రీ పాయింట్ దగ్గర మనకి సిస్టమ్ నేచర్ ఇచ్చినటువంటి చెక్ పాయింట్. దాహం వేస్తోంది అంటే బాడీలో డీహైడ్రేషన్ ఉంది, వాటర్ కావాలని అర్థం. ఎగ్జిట్ చెక్ పాయింట్, మనం ఇది ఏ ఫ్లూయిడ్ అన్నా తాగండి, అల్టిమేట్లీ అది బయటికి రావాల్సింది యూరిన్లో నుంచి. యూరిన్ కలర్ డార్క్ అవుతుంది అంటే దట్ అగైన్ మీన్స్ దట్ మనకి డిహైడ్రేషన్ వస్తుంది అని అర్థం. ఎంట్రీ చెక్ పాయింట్, ఎగ్జిట్ చెక్ పాయింట్ చేసుకుంటే 99.9% టైమ్స్ వీఆర్ రైట్ అండి. ఓకే, ఓన్లీ 1 in 1000 దీనికి ఎక్సెప్షన్ ఉండొచ్చు రూల్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అతిగా నీళ్లు తాగటం, అనవసరంగా నీళ్లు తాగటం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ప్రూవెన్ థింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఇట్ షుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. అంటే అందరికీ ఇది మేల్ చేస్తుంది అనే గ్యారంటీ లేదు. అతిగా నీళ్లు తాగటం, మన శరీర పరిస్థితిని చూసుకోకుండా నీళ్లు తాగడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ సైంటిఫిక్ ఐడియా అండి. అంటే అది ప్రతిసారి హెల్ప్ చేస్తున్నటువంటి గ్యారంటీ అయితే ఉండదు.